ఈ కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? అయితే కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రంలో జరుగుతున్న లైంగిక దాడులపై దృష్టి పెట్టకుండా రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే ప్రజలు ఎలా భయాందోళనకు గురవుతారో ఈ ప్రభుత్వానికైతే అర్థం కావట్లేదు. పోనీ మీకు అర్థమైతే నాకు తెలియజేయండి. రావలసిన మెడికల్ కళాశాలలో రాకపోతే ఎంబీబీఎస్ సీటు ఆశించే విద్యార్థి ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే మీరు నాకు కామెంట్ చేయండి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతిరోజు ఇంటికొచ్చి మీ సమస్య ఏంటి అని అడిగే వాలంటీర్ ఈరోజు రాకపోతే అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఉన్న వ్యవస్థను నాశనం చేస్తుందా, లేకపోతే వ్యవస్థలను బాగు చేసే ప్రయత్నం చేస్తుందా? నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా? రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోతే ఈ ప్రభుత్వం అయితే ఆలోచించట్లేదు. పోనీ మీకేమైనా అర్థమైందా ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు? అసలు ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తే ప్రజా సమస్యలు కనుమరుగైపోతాయా? రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి. రోడ్లను మరమ్మత్తు చేయాల్సింది పోయి వ్యక్తిగత కక్షలతో వైసీపీ యాక్టివిస్టులపైన దృష్టి పెట్టి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు కరెంటు ఛార్జీలు 18,000 కోట్ల భారం ప్రజలపై పడింది. ప్రజలెవరికి ఈ కరెంటు ఛార్జీలు పెరిగిన భారంపై ఒక్కరు కూడా నోరు తెరవట్లేదు. కానీ ప్రభుత్వం ఏమో నిమ్మకు నీరెత్తినట్టుంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఉందా లేదా అనేది. పోనీ మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పడలేదు. గత 5 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పడక ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల చేత ఒత్తిడికి గురవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంది. నాకైతే ఈ ప్రభుత్వ ఉద్దేశం అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అసలు ప్రభుత్వం దేనికి ఉంది అనేది నా సమస్య. మీకేమైనా అర్థమవుతుందా అనేది నా ప్రశ్న. ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయకుండా అనవసర విషయాల పట్ల ఫోకస్ చేస్తే ప్రజా సమస్యలు ఏమైపోతాయి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ఈరోజు కరెంటు ఛార్జీలు రేట్లు పెరిగిపోయినాయి. రావాల్సిన సంక్షేమ పథకాలు రావట్లేదు ప్రజలకి. ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు. మెడికల్ కళాశాలలో రావాల్సినటివి రాలేదు. ఈరోజు ఫిషింగ్ హార్బర్లు 4 పోర్టులు అన్నీ ప్రైవేటు పరం అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ ప్రజలెవరికి కూడా ఈ విషయం అర్థం కావట్లేదు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్న ప్రజలు సైలెంట్గా ఎందుకుంటున్నారు? ఇదేనా ప్రభుత్వ విధానం అంటే నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థమై ఉంటే నాకు తెలియజేయండి. ప్రభుత్వం చేయాల్సిన పనులను పూర్తిగా గాలికి వదిలేసి విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతి భద్రతలు, పారిశ్రామిక అభివృద్ధి వీటిపై ఏ ఒక్కటిపైన కూడా దృష్టి పెట్టకుండా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను మాత్రమే అరెస్ట్ చేస్తే మరి టీడీపీ తరఫున పోస్టులు చేసి వాళ్ళు గత ముఖ్యమంత్రిని, గతంలో నాయకులను వాళ్ళు ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో వాళ్ళపైన మీరు కేసులు పెట్టరా? అంటే వారు వన్ సైడే అన్నమాట. ఏదో సినిమాలో చెప్పినట్లు వారు వన్ సైడే.
అంటే మేము అవతల వైపు తప్పు చేసిన వాళ్ళని పట్టించుకుంటాం, మా వైపు తప్పు చేస్తే మేము వాళ్ళని పట్టించుకోము అన్నట్లు ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అసలు ప్రభుత్వ విధానం ఏంటో, ప్రభుత్వ ఉద్దేశం ఏంటో, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఈరోజు వ్యక్తిగత కక్షలపై దృష్టి పెడుతుంటే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో 1500 మంది బాలికలున్న ఆ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అమర్స్తే దానిపైన విచారణ లేదు. అసలు ఆ కేసు ఏమైపోయిందో తెలియదు. ఆ 15 మంది బాలికలున్న ఆ హాస్టల్లో ఆ బాలికలు ఇప్పటికీ కూడా తమ వీడియోలు, బాత్రూముల్లో అమర్చిన సీక్రెట్ కెమెరాల్లో వీడియోలు బయటొస్తే మా పరిస్థితి ఏంటి అని బాధపడే అమ్మాయిల గురించి ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు, ప్రజలు ప్రశ్నించట్లేదు. అసలు ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. శాంతి భద్రతలు ఈ ప్రభుత్వానికి కనబడవా, వినపడవా? అసలు శాంతి భద్రతలు అంటే ఒక పార్టీకి సంబంధించినటివా, వేరే పార్టీకి సంబంధించినటివి కావా? అంటే ప్రజలను విభజించి పాలిస్తారా? ప్రజలను విభజించి పరిపాలిస్తే మీరు టీడీపీ పార్టీకి, కూటమి పార్టీలకు మాత్రమే మీరు ప్రభుత్వమా? అవతల పార్టీలకు మీరు ప్రభుత్వం కాదా? విభజించు పాలించు అనే విధానం వల్ల ఈరోజు రాయలసీమలోని పరిశ్రమలన్నీ కూడా అమరావతికి తరలిపోతుంటే రాయలసీమ విద్యార్థుల పరిస్థితి ఏంటి, రాయలసీమ ప్రజల పరిస్థితి ఏంటి, రాయలసీమలోని నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. పోనీ ప్రజలకేమైనా అసలు అర్థమవుతోందా? అర్థమైతే నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. శాంతి భద్రతలు అసలు రాష్ట్రంలో ఉన్నాయా? ఉంటే లైంగిక దాడులు ఎన్ని జరుగుతున్నాయి, దానిపైన మీరు కామెంట్లు చేయండి. అసలు ఈ ప్రభుత్వ విధానం ఏ వైపు తీసుకెళ్తా ఉందో, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి, శాంతి భద్రతలను గాలి కొదిలేసి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ, నిత్యావసర వస్తువుల ధరల కానుండి కరెంటు ఛార్జీల వరకు ప్రజల నెత్తిన భారాన్ని మోపిస్తూ, రోడ్ల మరమ్మతులు చేయకుండా గుంతల రోడ్లలో ప్రజలు అష్టకష్టాలు పడుతూ నడుములు వించుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందా? అసలు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా సవనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలు నిద్రమత్తులో ఉండకండి, ప్రభుత్వ విధి విధానాలను ప్రశ్నించండి, మీ హక్కుల కోసం పోరాడండి అని ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను.